శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే. అందరికీ నమస్కారం. ఆగస్టు మాసంలో అంటే రానున్న రోజుల్లో శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది సింహరాశి వారికి? సింహరాశి వారికి జాతక పరంగా గోచార పరంగా రెండు ఉంటాయన్నమాట. జాతక రీత్యా గోచార రీత్యా అంటారు. మనకి జాతక రీత్యా గోచార రీత్యా రెండు విధాలుగా చూసుకుంటే ఇప్పుడు గోచార పరంగా ఏం జరుగుతుంది, వారు ఏ విధంగా ఉంటే మంచిది, వారికి ఏ విధంగా గ్రహస్థితుల సంచారం జరుగుతుందో ముందుగా మనం తెలుసుకుందాం. ముందుగా జన్మస్థానం అంటారు. జన్మస్థానం నుంచి ద్వితీయ స్థానంలో చూసుకుంటే కనుక కుజగ్రహ సంచారం ఉంది. కాబట్టి కుజుడు సంతానం మరి ఆరోగ్యం అన్ని రకాలుగా కుజుడు కారకుడు. అదేవిధంగా ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే కుజుడు సంచారం జరుగుతుందో, ద్వితీయ స్థానం అంటే రెండవ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కుటుంబ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో కొన్ని సంబంధించిన విషయాల్లో చూసుకుంటే బంధువర్గం కానీ బంధువుల ద్వారా గొడవలు అవుతూ ఉండటం కానీ, కుటుంబ వ్యవహారంలో సఖ్యత లేకపోవడం కానీ, తెలిసి కానీ తెలియక కానీ అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల గొడవలు అవ్వడం కానీ ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా ద్వితీయం నుంచి చూసుకుంటే అదేవిధంగా మరి సింహరాశి వారికి అష్టమ స్థానం సప్తమ స్థానం, ఈ సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం, అష్టమ స్థానంలో చూసుకుంటే మరి అన్ని విధాలుగా కూడా శనిగ్రహ సంచారం జరుగుతూ ఉన్నదన్నమాట. సప్తమ స్థానంలో రాహు ఉండటం వల్ల కొన్ని తెలిసి కానీ తెలియక కానీ భార్యాభర్తల మధ్య కొద్దిగా విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అనవసరమైన మాటలు మాట్లాడడం, అనవసరంగా దంపతుల మధ్య సఖ్యత లేకపోవడం ఇలాంటివి ఏర్పడే అవకాశం ఉంది. గొడవలు అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. మౌనంగా ఉంటే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. అదేవిధంగా అష్టమ స్థానంలో శని, దీన్ని అష్టమ శని అంటారనమాట. ఈ శని ప్రభావం చేత ఎక్కడైనా సరే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ మనం మంచి స్థితికి వెళ్తూ ఉన్నప్పుడు మన మీద ఎంతో మంది ప్రయత్నాలు చేసి ఎక్కడైతే అభివృద్ధి చెందుతూ ఉంటామో ఆ అభివృద్ధిని ఆపే ప్రయత్నం చాలా మంది చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిదన్నమాట. శని ప్రభావం చేత ఏదైతే వ్యాపారం కానీ ఏదైతే ఉద్యోగం ఉందో దానికి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అంటే మనం నిదానంగా వెళ్ళడం, ఆఫీస్కి లేట్ అవ్వడం, లేదంటే వ్యాపారంలో మనం చురుగ్గా లేకపోవడం, అన్ని విధాలుగా కూడా వెనక్కి వెళ్తూ ఉండటం, ముందుకు వెళ్ళాల్సిన పని అంతా కూడా వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఏ పని అనుకున్నా కానీ అదంతా కూడా రివర్స్లో జరుగుతూ ఉంటుంది అన్నమాట శని ప్రభావం చేత. కాబట్టి చాలా జాగ్రత్తగా అన్ని విధాలుగా కూడా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. దాని ద్వారా అదేవిధంగా ఎందుకయ్యా అంటే మనకి వ్యయస్థానంలో బుధుడు రవి కలయికతో ఉందన్నమాట. దీన్ని బుధాదిత్య యోగం అని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే బుధాదిత్య యోగం వర్తించినప్పుడు మనకి సరైన సమయంలో మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఈ మంచి అవకాశాలు వస్తూ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తతో చాలా అవగాహనతో ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే బుధుడు రవి కలయికతో ఉన్నది యోగాన్ని ఇచ్చినప్పుడు అష్టమంలో శని వల్ల సరైన అవగాహన లేకపోవడం, సరైన సమయంలోనే మనకి ఇంట్రెస్ట్ లేకపోవడం, లేజినెస్ ఎక్కువ అవ్వడం, చేసే పనిలో ఆటంకాలు కలుగుతూ ఉండటం, మనకు వచ్చిన యోగాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయడం ఇలాంటివన్నీ కూడా తెలిసి కానీ తెలియక కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకటికి రెండు సార్లుగా ఆలోచించి అడుగు వేస్తే మంచిది. అదేవిధంగా మరి ఏకాదశ స్థానంలో గురువు ఉన్నాడు, దాంతో పాటుగా శుక్రుడు కలయికతో ఉంది అన్నమాట. రెండు గ్రహాలు గురు శుక్ర కలయికతో ఉండటం వల్ల అనుకోని ప్రయాణం చేయడం, అనుకోని ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో పెట్టుబడి సంబంధించిన వ్యవహారంలో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అన్యాయం జరిగినా ఏదైనా సరే మనకి ధనపరంగా నష్టం కలుగుతూ ఉంటే కనుక వీరికి ఈ మాసంలో ధన సంపాదన పెరుగుతుంది. అదేవిధంగా వ్యాపారం వృద్ధి చెందుతారు. అదేవిధంగా జాబ్లో కూడా అన్నిట్లో కూడా అనుకూలత సూచిస్తుందన్నమాట. ఏదైనా సరే ముందుగా గ్రహస్థితులు గ్రహ ప్రభావాలు మనకి అన్నిట్లో కూడా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. వీరు ఏ పనైనా సరే ఈ యొక్క మాసం నుంచి ఖచ్చితంగా కూడా కష్టతరగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. వీరికి తెలిసి కానీ తెలియక కానీ కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దంపతుల మధ్య అవ్వచ్చు, ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అష్టమ స్థానాధిపతి శని కాబట్టి అష్టమ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి రెండు విధాలుగా కూడా
చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట. అయితే అష్టమ స్థానాధిపతి నవమ స్థానంలో ఉండటం ఒక యోగం. అయితే నవమ స్థానంలో మనం చూసుకుంటే కనుక కుజుడు మరి ఈ విధంగా ద్వితీయ స్థానంలో ఉన్నాడు. అంటే నవమ స్థానాధిపతి భాగ్యస్థానం, భాగ్యస్థానాధిపతి కుటుంబ స్థానం. అంటే మనకి కుటుంబ వ్యవహారం దూరంగా ఉండటం కానీ, వచ్చిన అవకాశాలన్నీ కూడా దూర ప్రయాణాలు, లేదంటే కుటుంబం నుంచి చాలా దూరంగా ఉండి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మరి తిండి విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. ఏదైనా సరే సింహరాశి వారికి ఇప్పటివరకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడడం జరిగింది, కానీ ఇక నుంచి అంతా యోగదాయకంగా ఉందన్నమాట. గురు చంద్రుడు మరి అన్నిట్లో కూడా అనుకూలత సూచిస్తుందన్నమాట. వీరికి కలిసి వచ్చే గ్రహం చూసుకుంటే కనుక బుధాదిత్య యోగం వర్తిస్తుంది. కాబట్టి సరైన సమయంలో మరి మీరు కనుక ఆలోచనలో చేస్తే వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా ఎంత స్పీడ్గా ఉంటే అంత మంచిది, ఎంత ముందుగా ఉంటే అంత మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట. అన్ని రకాలుగా కూడా వీరికి కలిసి వస్తుంది. అష్టమ శని ప్రభావం చేత అనుకోని ప్రయాణాలు ఇబ్బందులు కలగడం, అనుకోకుండానే సంఘటనలు ఏర్పడడం, పరస్పరంగా గొడవలు అవుతూ ఉండటం, మనస్పర్ధలు ఎక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి శనికి సంబంధించింది శని కవచం, శని మంత్రం, శని ధ్యానం, శని శ్లోకం, అదేవిధంగా ఆంజనేయ స్వామి సంబంధించిన మూల మంత్ర జపం చేయడం, లేదంటే ఆంజనేయ స్వామి సంబంధించిన దేవాలయ దర్శనం చేసుకోవడం, ఇవన్నిటినీ కూడా వీరు రక్షింపబడతారనమాట. మన జాతకాన్ని పరిశీలించినప్పుడు మన గ్రహస్థితులు ఏవి బాగాలేదు, ఏవి ఉన్నాయి, ఏ గ్రహస్థితి చేత మనకి ఈ విధంగా ఉంటుంది. సహజంగా ఇప్పటి వరకు కూడా వీరు ఏదనుకుంటే అది జరుగుతుంది అనమాట. ఇక్కడి నుంచి అన్ని కూడా ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి కదా శని ప్రభావం చేత. అష్టమ శని అనేది మరి 3 నెలల కిందటే వచ్చింది, అంతకు ముందు లేదు. కానీ ఈ యొక్క రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. దంపతుల మధ్య మౌనం వహించటం మంచిది. ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో ఖచ్చితంగా వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం ఉంది. వివాహమైన వారికి దంపతుల మధ్య కొద్దిగా అన్యోన్యత లోపించే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గురు చరిత్ర పారాయణ చేయడం, లక్ష్మీనారాయణ ధ్యానం చేయడం. లక్ష్మీ అమ్మవారు శుక్రస్వరూపం, మరి నారాయణుడు గురుస్వరూపం కాబట్టి లక్ష్మీనారాయణ శ్లోకం, లక్ష్మీనారాయణ ధ్యానం, లక్ష్మీనారాయణ మంత్రం జపం చేయడం వల్ల వీరికి దంపతుల మధ్య ప్రేమ ఆప్యాయత ఏర్పడుతుందన్నమాట. సహజంగా వీరికి జాబ్ ప్రయత్నం చేస్తే వీరి వైఫ్కి కూడా, లేదంటే దంపతులు ఎవరైనా సరే అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే ఒకరికి జాబ్ ఖచ్చితంగా వస్తుంది. అది జాగ్రత్తగా అర్థం చేసుకొని అన్ని విధాలుగా కూడా ఆలోచిస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఏదైనప్పటికీ వీరికి గ్రహస్థితులన్నింటిలో కూడా అనుకూలత సూచిస్తూ ఉంది. కొన్ని గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నా కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయన్నమాట. ఒకటి అష్టమ శని ప్రభావం చేత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి దానికి ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా రాహు సప్తమంలో ఉన్నాడు కాబట్టి దంపతులకి ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి 1కి 2 సార్లుగా ఇంట్లో వాళ్ళతో గౌరవంగా పద్ధతిగా మాట్లాడితే మంచి ఫలితం వస్తుందన్నమాట. ఏదైనా సరే ఆగస్టు మాసంలో మంచిగా అన్ని రకాలుగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సాయి శర్మ దత్తానంద. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.